హలో, బాగున్నారా? ఈరోజు టమాటా రసం పెడుతున్నాను. వెల్లుల్లి రసం అన్నమాట. ఇది జ్వరం వచ్చినప్పుడు కానీ ఏమి తినలేదు అన్నప్పుడు కానీ ఇట్లా పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. హెల్త్కి చాలా మంచిది వెల్లుల్లిపాయ. మేము తక్కువ వాడతాము. ఈరోజు వెల్లుల్లిపాయ వేసి నేను చారులో మాత్రం వేస్తున్నాను. జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిపాయ వేసి ఒకరోజు దంచి పక్కన ఉంచాను అనమాట. ఆ తర్వాత 2 టమాటాలు కట్ చేసి రాచిప్పలో పెడుతున్నాను. ఈరోజు 2 టమాటాలు కట్ చేశాను సన్నగా. దీంట్లో ఉప్పు, చారు పొడి, పసుపు, కొంచెం వాటరు వేసి మరిగిస్తూ ఉన్నాను. ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఈ లోపల మనం చింతపండు రసం తీసుకుందాము. టమాటా కొంచెం పెద్దగా వేసుకుంటే మంచిగా నలిగిపోతాయి అన్నమాట. చూసారా, ఈ జీలకర్ర, వెల్లుల్లిపాయ మంచిగా దంచి ఉంచాను మిరియాలు వేసి. ఈ ముద్ద వేసేస్తున్నాను ఇప్పుడు. ఇవి తెల్లిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. బాగా ఘాటు నోటికి కూడా తెలుస్తుంది అన్నమాట. ఎస్పెషల్లీ ఫీవర్ వచ్చినప్పుడు ఇలాంటి రసం వేసుకొని తింటే చాలా హాయిగా ఉంటుంది, గొంతుకి బాగుంటుంది అన్నమాట. నేను కొత్తిమీర కాడలన్నీ తీసి ఉంచాను కదా, అవి వేసాను. ఆ తర్వాత చింతపండు గుజ్జు కాస్త వేసేసి బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత పోపు వేసుకోవాలన్నమాట. చారు చాలా సింపుల్గా, వెరైటీగా, టేస్టీగా చేసేసుకున్నాం. ఇప్పుడు బాగా మరగనివ్వాలి. కొత్తిమీర కాడలు, టమాటా, వెల్లుల్లి, జీలకర్ర, మిరియాల పేస్టు, తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క. అది రోజు నైవేద్యం పెడతాం కదా, ఆ బెల్లం ముక్క వేసేస్తారనమాట. చారులో కానీ సాంబార్లో కానీ వేసేటప్పుడు అవి స్టోర్ చేసి పెట్టుకొని అలా యూస్ చేస్తాను. చూసారా, ఇప్పుడు మరుగుతున్నప్పుడు మనం పోపు వేసేసుకుందాం. మనకు సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని కావాలంటే అన్ని నీళ్ళు పోసి మనం బాగా మరిగించుకోవాలన్నమాట. ఎంత మరిగితే అంత మంచి టేస్ట్, స్మెల్ ఇంట్లో అదిరిపోతుంది. ఈరోజు మనం ఇంట్లో రసం చేస్తున్నాము, చారు పెడుతున్నాము అనే స్మెల్ భలే ఇది వస్తుందన్నమాట, ఫ్లేవర్ అనేది. కరివేపాకు కూడా వేసేసాను. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఒక్కోసారి టమాటా ముక్కలు వేస్తాను, టమాటా మిక్సీ చేసి కూడా వేస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. మంచిగా ఉడకనివ్వాలి. ఆల్రెడీ చూసారా ఎంతలా బాయిల్ అవుతున్నాయో. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. ఫైనల్ టచ్. పోపు బాండి పెట్టాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు ఈ 3 వేసుకోవాలి. ఎండుమిర్చి వేసేసి మనం పోపు వేసేస్తే చారు గుమగుమలాడిపోతుందన్నమాట. నేను కరివేపాకు ఎప్పుడు చారులోనే వేసేస్తానన్నమాట, పోపులో వేయను. అప్పుడు బాగా ఉడికి ఫ్లేవర్ అంతా మనం ఇదవుతుంది. పోపులో వేసామంటే చిటిపెట అని మొత్తం ఆయిల్ చిందిస్తుంది కదా చుట్టూ, అందుకని ఎక్కువ వేయను అనమాట. అట్లా ఉడికేటప్పుడే తుంచి వేసేస్తాను రసంలోనే. ఇప్పుడు నువ్వుల నూనె పోపు పెడుతున్నాను. నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ ఇట్లాంటివి మనం డైలీ యూస్ చేస్తే చాలా మంచిది కదా. ఓన్లీ డీప్ ఫ్రై ఐటమ్స్ మట్టుకే నేను రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ, సన్డ్రాప్ ఆయిల్ కానీ వాడతాను. సన్ఫ్లవర్ ఆయిల్, సన్డ్రాప్. ఈ పోపు వేసేటప్పుడు కర్రీస్కి వీటికంతా నేను నువ్వుల నూనె పోపు వేస్తున్నాను అనమాట. కొబ్బరి నూనెతో పెరుగుకు సంబంధించినవి, కొబ్బరి వేసే వాటికి కొబ్బరి నూనె వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఆయిల్ ఒకే ఐటెం వాడకుండా బాగుంటుందన్నమాట. చూసారా, పోపు వేగిపోయింది. పోపు వేసేసాను. అద్భుతమైన రసం, వెల్లుల్లి రసం రెడీ అయిపోయింది. ఇంకొంచెం ఉడకనించి ఆపేస్తాను.
గుమగుమలాడిపోతుందన్నమాట. వేడివేడి అన్నంలోకి ఈ రసం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఇలా ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. ఓకే అండి. చాలా వీడియోస్ చేశాను. మీకు ఏ వీడియో నచ్చినా సరే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే అండి. బాయ్ అండి.